So here this data structure consisting of two fields. So f and delta ఉంటుంది. So what is f here? So మనకి ఏం చెప్పుకున్నాం ఇందాక స్ట్రీమ్ డేటా ఉంటుంది కదా, స్ట్రీమ్ డేటా ఆఫ్ లెంత్ n. సో ఒక్కొక్క ఐటమ్ ఐడెంటిఫికేషన్ అయినప్పుడల్లా దట్ ఐటమ్ షుడ్ బి క్లాసిఫైడ్ ఇన్ టు ద పర్టికులర్ బకెట్. సో వన్స్ బకెట్ లో ఎంటర్ అయింది అంటే దాని రెస్పెక్ట్ టు కౌంట్ ఇక్కడ యాడ్ అవుతుంది. That particular an entry of that particular item is created in the frequency list. Suppose item i3 వరకు ఇక్కడ ఉంది కదా లిస్ట్ లో, ఐటమ్ i4 కనుక మీకు ఒక బకెట్ లోకి యాడ్ అయితే ఆ పర్టికులర్ ఎంట్రీ అనేది i4 కి ఇంకొక ఎంట్రీ ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో అండ్ consequently its equivalent frequency count and delta value are also added to that list. If suppose item is already exist in the list, suppose i1 నే తర్వాత మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి, ఆ సీక్వెన్స్ లో i1 నే మళ్ళీ రిపీట్ అయితే ఏమవుతుంది, ఆల్రెడీ i1 అనే ఐటమ్ లిస్ట్ లో ఉంది కాబట్టి దాని కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇన్ సచ్ వే the frequency list is updated. And finally this value, this delta value we can get with this formula b minus 1, where b is the current bucket number. సో ఏ బకెట్ లో నుంచి ఏ బకెట్ లోకి అయితే ఐటమ్ ఎంటర్ అయిందో ఆ బకెట్ నెంబర్ -1, దట్ ఈస్ ద డెల్టా వాల్యూ ఫర్ దట్ ఐటమ్. సో ఇన్ దిస్ వే ద f value and the delta value for the items are updated in the frequency list. So finally what happened, whenever the bucket boundary is reached in the sense that is n has reached. Suppose అన్ని ఉన్న 3 buckets ఫిల్ అయిపోయినాయి, లాస్ట్ బకెట్ బౌండరీ రీచ్ అయిపోయింది అనుకుందాం. So if this is the last bucket and this is the last bucket which is indicated with b. If the bucket boundary is reached అంటే n items buckets లో fill చేసేసాం, which means that the frequency list is also filled. So what happened here, frequency list fill అయిపోతే నెక్స్ట్ n set of streaming data కి మళ్ళీ కావాలి కదా, ఫ్రీక్వెన్సీ లిస్ట్ లో ప్లేస్ ఉండాలి కదా. సో ఏం చేస్తున్నాము అంటే వన్స్ ద ఫ్రీక్వెన్సీ లిస్ట్ ఈస్ ఫిల్డ్, దట్ మీన్స్ వన్స్ ద బకెట్ బౌండరీ ఈస్ రీచ్డ్, వీ నీడ్ టు డిలీట్ సమ్ ఎంట్రీస్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ లిస్ట్. ఫ్రీక్వెన్సీ లిస్ట్ లో ఆ డేటా స్ట్రక్చర్ లో కొన్ని ఎంట్రీస్ ని మనం డిలీట్ చేస్తాం, డిపెండ్ బై ఫాలోయింగ్ సమ్ క్రైటీరియాని ఫాలో అవుతూ ఆ ఫ్రీక్వెన్సీ లిస్ట్ లో ఉన్న ఎంట్రీస్ ని కొన్నిటిని మనం డిలీట్ చేస్తాం. ఎలా డిలీట్ చేస్తాం, వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ దట్? వాట్ ఈస్ ద కండిషన్ ఇన్ ద సెన్స్ the particular entry of the particular item entry in the list is deleted if at all that item satisfies this condition. If at all f plus delta of that item is less than or equal to b, that item entry can be deleted from that list. Delete చేసాము అంటే మీనింగ్ ఏంటి, we are treating that item as an infrequent item, కంప్లీట్లీ ఇన్ఫ్రీక్వెంట్ అని ఫీల్ అయ్యి ఆ ఎంట్రీని మనం డిలీట్ చేసేస్తాం. ఎందుకు డిలీట్ చేయాలి అంటే బికాస్ మెయిన్ మెమరీ ఈస్ లిమిటెడ్. సో ఫ్రీక్వెన్సీ లిస్ట్ డేటా స్ట్రక్చర్ ని మనం మెయిన్ మెమరీలో పెట్టాలి అంటే దాని సైజ్ కాంపాక్ట్ గా ఉండాలి. సో అందుకని ఏం చేస్తున్నాం, మనం ఒక స్ట్రీమింగ్ డేటా ఫర్ పర్టికులర్ డ్యూరేషన్ కంప్లీట్ అయిపోగానే బకెట్ బౌండరీ రీచ్ అవ్వగానే నెక్స్ట్ స్ట్రీమింగ్ డేటాకి వెళ్లే ముందే మనం ఫ్రీక్వెన్సీ లిస్ట్ ని కొంత ఎంటీ చేసి వెళ్తున్నాం అనమాట. సో ఏ ఎంట్రీస్ ని మనం డిలీట్ చేయొచ్చు అంటే దట్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ కండిషన్ f plus delta. So for which entry this condition holds good, f plus delta is less than or equal to b, that particular entry we can delete from the frequency list. So these frequency counts stored for each item will either be true frequencies of the item or an underestimate of it. So how much it can be underestimated? So ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్రీక్వెన్సీ లిస్ట్ లో లెఫ్ట్ ఓవర్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి కదా, వాటిని మనం ఏమనొచ్చు అంటే ఇదర్ ట్రూ ఫ్రీక్వెన్సీస్ అనొచ్చు ఆర్ అండర్ ఎస్టిమేట్స్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్. అండర్ ఎస్టిమేట్స్ అంటే అప్రాక్సిమేట్ ఫ్రీక్వెన్సీస్ కూడా అనొచ్చు. సో అప్రాక్సిమేట్ ఫ్రీక్వెన్సీస్ దాంట్లో ఎలా చేరుతున్నాయి? సో వాట్ ఈస్ ద కండిషన్ హియర్ వి హావ్ టేకెన్ ఫర్ డిలీటింగ్ ద ఐటమ్స్ ఇన్ ద లిస్ట్, దట్ ఈస్ f plus delta is less than or equal to b, where b is the current bucket number and f plus delta is the at most actual frequency of an item. F plus delta is the maximum frequency of an item. B is the current bucket number. So ikkada maximum frequency enta undalsindi f plus delta. Manam delete chestundi eppudu if suppose this is less than or equal to b, frequency of an item is less than or equal to b unte kanaka ante b kanna takku unna frequencies ni manam ignore చేస్తున్నాం, ఐటమ్స్ ని ఇగ్నోర్ చేస్తున్నాం. సో వీఆర్ ఓన్లీ కన్సిడరింగ్ ద items whose frequency is in between b and f plus delta, because f plus delta is the maximum frequency needed for an item to be a frequent item. So ఒక ఐటమ్ ఫ్రీక్వెంట్ ఐటమ్ అవ్వాలి అంటే మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి, f plus delta ఉండాలి. మినిమం ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి, b ఉండాలి. ఇండైరెక్ట్ గా మనం
ఈ ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ 1 నుంచి అదే చెప్తున్నాం. B కన్నా తక్కువ ఉంటే ఆ ఐటమ్స్ ని మనం ఇన్ఫ్రీక్వెంట్ గా ట్రీట్ చేసి వాటిని మనం డిలీట్ చేస్తున్నాం. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? B ని నెంబర్ ఆఫ్ బకెట్స్ ఎలా వస్తాయి? B is the లాస్ట్ బకెట్ వాల్యూ కదా. సో నెంబర్ ఆఫ్ బకెట్స్ ఎలా వస్తాయి? B should be less than or equal to n by W. ఇందాక చెప్పుకున్నాం కదా. If suppose n is the n value is 15 and W value is 3, how many buckets we can get is n by W. So from that we can write that B less than or equal to n by W. Since we already know that width of the bucket is W, which is equal to 1 by epsilon, where epsilon is the error bound given by the user. So from this we can write that B less than or equal to epsilon n. So I can write that here instead of B, I can write that epsilon n here. I can write epsilon n here. So ఇక్కడ మనం we are considering the items with the frequency range in between epsilon n and f plus delta, where f plus delta is the at most actual frequency and epsilon n is the most that an item can be underestimated. The at most frequency that an item can be underestimated in the sense approximated. So if the minimum support count for an item is epsilon, we all know that, right? Minimum support count. So here minimum support count for an item is epsilon. ఇక్కడ 3 ranges గురించి మాట్లాడుకుంటున్నాం. Minimum support count epsilon, acceptable range sigma, minimum support count sigma, acceptable range epsilon n, and maximum frequency value f plus delta. So if the minimum support count is sigma, then the actual frequency can be written as sigma n. Instead of f plus delta, we can write it as sigma n. So ఇక్కడ యాక్సెప్టబుల్ రేంజ్ ఏమవుతుంది? మనం f plus delta బదులు sigma n రాసుకుంటున్నాం అంతే. యాక్సెప్టబుల్ రేంజ్ ఏమవుతుంది? epsilon n, from epsilon n to sigma n is the acceptable frequency range. Epsilon n to sigma n is the acceptable frequency range. So here the frequency f on the list should be at least epsilon n, sigma n minus epsilon n. So as a result, what is the output of this algorithm? As a result, all the frequent item sets. So as a result of this, there are two kinds of item sets are resulted. One is the frequent item set. Frequent item set ఎప్పుడు అవుతుంది? If at all its frequency is equal to the epsilon n, then it is a equal to or greater than to the epsilon n, then it is a frequent item set. And the second output is all the subfrequent items, which is also called as approximate frequent items. So ఇక్కడ ఈ algorithm లో 2 outputs వస్తున్నాయి మనకి. ఫస్ట్ ఏంటి అంటే frequent items వస్తున్నాయి. Frequent item అనేది ఎప్పుడు an item set is called as frequent item set if at all its frequency is greater than or equal to the epsilon n. Whereas an item set is a subfrequent item set or approximate frequent item set if at all its frequency is in between sigma n and epsilon n. అంటే మనం ఏం చేస్తున్నాము? యాక్చువల్ గా ప్రీవియస్ కేస్ లో స్టాటిక్ డేటాతో డీల్ చేసేటప్పుడు ప్రీవియస్ థర్డ్ యూనిట్ లో మనం ఏం చేసామంటే ఒక పర్టికులర్ థ్రెష్ హోల్డ్ పెట్టుకొని మినిమం సపోర్ట్ కౌంట్ పెట్టుకొని పర్టికులర్ థ్రెష్ హోల్డ్ పెట్టుకొని ఆ థ్రెష్ హోల్డ్ దాటితే ఫ్రీక్వెన్సీ కనుక ఆ థ్రెష్ హోల్డ్ దాటితే కనుక మనం దాన్ని ఫ్రీక్వెంట్ ఐటమ్ అంటున్నాం. ఆ థ్రెష్ హోల్డ్ లోపల ఉంటే కనుక అన్నిటినీ మనం ఇన్ఫ్రీక్వెంట్ అనేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? ఆ థ్రెష్ హోల్డ్ లోపల ఉన్న వాటిని అన్నిటిని ఇన్ఫ్రీక్వెంట్ అనకుండా అగైన్ వీఆర్ giving some range. Again we are giving some range which is equal to this one. సో ఆ రేంజ్ లో ఉన్న వాటిని మనం అప్రాక్సిమేట్ ఫ్రీక్వెంట్ ఐటమ్స్ అంటున్నాం. ఇంకా దానికన్నా తక్కువ ఉన్న వాటి ఇన్ఫ్రీక్వెంట్ అనేస్తున్నాం. సో దీని వల్ల ఏమవుతుంది అంటే దిస్ పర్టికులర్ అప్రాక్సిమేట్ ఫ్రీక్వెంట్ ఐటమ్స్ మే బి ఫ్రీక్వెంట్ ఇన్ నియర్ ఫ్యూచర్ లో ఫ్రీక్వెంట్ అవ్వచ్చు కాబట్టి వాటిని మనం కన్సిడర్ చేస్తున్నాం కంప్లీట్ గా డిలీట్ చేయకుండా. సో దిస్ కమింగ్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ ద లాజిక్ కౌంటింగ్ algorithm. Let's start with this third property. The frequency of an item can be underestimated by at most epsilon n. So the minimum range ఏముంది ఇక్కడ? minimum range ఏముంది? epsilon n కదా minimum range. So the frequency of an item is underestimated by at most epsilon n. And coming to the second property, false positives are quite positive as well. So what is the false positive? So ఇక్కడ positive అంటే item set is frequent. False positive అంటే excuse me. Here positive in the sense item set is frequent. False positive in the sense item set is frequent which is actually not.
which is actually not. అంటే infrequent item ని కూడా మనం ఇక్కడ frequent గా చెప్తున్నాం, దాన్ని false positive అంటారు. If at all false positives are there, they are quite positives as well. ఎందుకు అవి positives అవుతాయి? మనం అప్రాక్సిమేట్ ఫ్రీక్వెంట్ ఐటమ్స్ ని కూడా కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి హియర్ false positives are quite positive as well. And the next property is there are no false negatives. So there is no true frequent item that is not outputted. So the frequent item ante compulsory output avvali. So this is about the identification of this is about mining frequent item sets. And next, coming to the next topic, classification by dynamic data streams. First of all, what is meant by classification? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే యూనిట్ లో ఆల్రెడీ నేర్చుకున్న అల్గరిథమ్స్ ని ఇక్కడ కొత్తగా ఎగ్జిస్టింగ్ అల్గరిథమ్స్ ని యూజ్ చేసి లిటిల్ చేంజెస్ తో మనం న్యూ అల్గరిథమ్స్ గురించి నేర్చుకుంటున్నాం అంతే. ఈ యూనిట్ లో ఒక అడ్వాంటేజ్ ఉంది, డ్రాబ్యాక్ కూడా ఉంది. అడ్వాంటేజ్ ఏంటి అంటే డెప్త్ గా నేర్చుకోకర్లేదు ప్రతి అల్గరిథమ్. సో ఎగ్జిస్టింగ్ ఫోర్త్ యూనిట్ లో క్లస్టరింగ్ అల్గరిథమ్స్, క్లాసిఫికేషన్ అల్గరిథమ్ ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి చాలా డెప్త్ గా నేర్చుకుంటారు. ఇక్కడ యూనిట్ లో వచ్చేటప్పటికి వాటిని ఈ స్ట్రీమింగ్ డేటాకి ఎలా అప్లై చేయాలి చాలా బేసిక్ వ్యూ తో ఈ యూనిట్ లోకి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. కమింగ్ టు ద క్లాసిఫికేషన్ మెథడ్స్. సో ఇప్పుడు స్ట్రీమింగ్ డేటాని ఎలా క్లాసిఫై చేయాలి, అసలు వాట్ ఈస్ మెంట్ బై ఎగ్జిస్టింగ్ క్లాసిఫికేషన్ మెకానిజం, అండ్ how why we are not applying that existing methodology to the streaming data, and what changes we need to make to utilize the existing algorithms, that we will see. So classification by dynamic data streams. So classification is a two-step process consisting of learning or model construction and classification or model uses. We already know that, right? Model construction, learning, this is a part of classification. So in traditional setting, the first step of model construction is typically performed offline as a batch process. That is, the training data reside in a relatively static database and training data needed to be scanned multiple times. So what is the scenario in case of traditional methodologies? Here in the first step, model construction is typically performed offline. Offline in the sense we are having static data and we need to train the model with that static data. And next we need to స్కాన్ ద డేటాబేస్ మల్టిపుల్ టైమ్స్. సో ఈ రెండు కూడా మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్ట్రీమింగ్ డేటాతో కుదరదు. ఎందుకు కుదరదు? ఆఫ్లైన్ జరగదు ఇక్కడ. దిస్ ఇస్ డేటా ఇస్ ఆన్లైన్. ఆన్లైన్ ఇన్ ద సెన్స్ కంటిన్యూస్లీ చేంజింగ్ నేచర్ ఉంది డేటాకి. సో ఒక స్టాటిక్ డేటా బేస్ తీసుకొని దాని నుంచి ట్రైన్ చేయడం అలాంటిది ఇక్కడ కుదరదు. నెక్స్ట్, వాట్ ఈస్ ద సినారియో ఇన్ కేస్ ఆఫ్ ట్రెడిషనల్ సెట్టింగ్? నీడ్ టు స్కాన్ ద డేటాబేస్ మల్టిపుల్ టైమ్స్. డేటాబేస్ ని మల్టిపుల్ టైమ్స్ స్కాన్ చేయాలి ట్రెడిషనల్ సెట్టింగ్ లో. సో ఇక్కడ అది కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఒకసారి స్కాన్ చేసినప్పుడు వచ్చిన డేటా నెక్స్ట్ టైం స్కాన్ చేసినప్పుడు వచ్చిన డేటా వేరువేరుగా ఉంటుంది. సో దట్ ఈస్ దోస్ టూ scenarios become drawbacks here. So however with data streams there is typically no offline phase, right? The data flow in so quickly that storage multiple scans are infeasible. So we are having certain methods for handling the classification of the streaming data. Those methods are Huffling tree algorithm and very fast decision tree, which is called as VFDT, and concept adopting very fast decision tree, which is called CVFDT, and using a classifier ensemble approach. Let's go through each and every one. So coming to the first one, Huffling tree algorithm. So it is a decision tree learning method for stream data classification. So it uses the existing decision tree algorithm. చెప్పాను కదా నేను ఆల్రెడీ. ఇప్పుడు దీంట్లో నేర్చుకుంటున్న మెథడ్స్ అన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అల్గరిథమ్స్ ని లిటిల్ బిట్ మాడిఫై చేయడం ద్వారా వచ్చిన మెథడ్స్ అన్నమాట. సో ఈ హఫ్లింగ్ ట్రీ అల్గరిథం డెసిషన్ ట్రీ అల్గరిథం ని యూజ్ చేస్తుంటుంది. So it uses Huffling trees which exploit the idea that a small sample can often be enough to choose an optimal splitting attribute. సో డెసిషన్ ట్రీకి మనకి ఏం కావాలి? డెసిషన్ ట్రీలో చూసుకున్నట్టయితే సపోజ్ ఇలా ఉందనుకోండి, వీ నీడ్ టు ఫైండ్ దిస్ అట్రిబ్యూట్, స్ప్లిటింగ్ అట్రిబ్యూట్ కనుక్కోవాలి, స్ప్లిటింగ్ క్రైటీరియా కనుక్కోవాలి. అంటే సపోజ్ మనకి ప్రీవియస్లీ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం, ఏజ్, స్టూడెంట్, గుర్తున్న ఒక డెసిషన్ ట్రీకి ఒక ఎగ్జాంపుల్ తీసుకునే వాళ్ళం మనం. దాంట్లో ఏజ్, స్టూడెంట్, క్రెడిట్ రేటింగ్, సంథింగ్ అట్రిబ్యూట్స్ అన్ని ఉండేవి. సో ఒక స్ప్లిటింగ్ అట్రిబ్యూట్ గా దేన్ని తీసుకోవాలి? ఏజ్ ని తీసుకోవాలా, క్రెడిట్ రేటింగ్ తీసుకోవాలా, లేదంటే స్టూడెంట్ ని తీసుకోవాలా? దానికి మనం ఏం చేసేవాళ్ళం?
we are having some attribute selection methods for that. Information gain and gain ratio and so on done. We are having some attribute selection methods. Just recollect that. We are having some attribute selection methods. Attribute selection methods selects the best attribute. ఉన్న వాటిలో బెస్ట్ అట్రిబ్యూట్స్ ని సెలెక్ట్ చేసి ఆ అట్రిబ్యూట్ ఏ అట్రిబ్యూట్ అయితే అది సెలెక్ట్ చేస్తుందో దాన్ని మనం ఇక్కడ స్ప్లిటింగ్ క్రైటీరియాగా యూజ్ చేస్తాం. సో దాన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ బ్రాంచ్ ని ఫామ్ చేస్తాం డెసిషన్ ట్రీలో. సో ఇక్కడ కూడా ఇక్కడ ఏం చేస్తున్నారంటే యాక్చువల్గా ఇక్కడ మనకి ఈ అట్రిబ్యూట్ సెలెక్షన్ మెథడ్స్ ఏం చేస్తాయంటే ఉన్న డేటా మొత్తం తీసుకొని టోటల్ డేటాని అంటే ట్రైనింగ్ శాంపుల్ మొత్తాన్ని ట్రైనింగ్ డేటా మొత్తాన్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని దాని మీద అప్లై చేసి ఆ ఇన్ఫర్మేషన్ గెయిన్ కానీ గెయిన్ రేషియో కానీ దాని మీద అప్లై చేసి మనకి స్ప్లిటింగ్ క్రైటీరియా పర్టికులర్ అట్రిబ్యూట్ అంటే ఏ అట్రిబ్యూట్ అయితే బెస్ట్ వాల్యూ వచ్చిందో ఆ అట్రిబ్యూట్ ని మనకి నెక్స్ట్ స్ప్లిటింగ్ క్రైటీరియాగా తీసుకోమని ఇస్తుంది అనమాట. కానీ ఇక్కడ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే no need to go through the entire data set. It says that this Huffding tree algorithm says that a sample of data is enough to perform to identify the splitting attribute. So this is the major advantage here. This you need to highlight in your exam also. So here it uses Huffding trees which exploit the idea that a small sample can often be enough to choose an optimal splitting attribute. So small sample is enough అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. This idea is supported mathematically by the Huffding bound. So Huffding trees uses Huffding bound which says that a small sample is often enough for choosing the splitting attribute. And according to the Huffding bound, some epsilon value is given by this formula given in equation 1. So here the Huffding tree algorithm uses the Huffding bound to determine with highest probability the smallest number of n number of examples needed at a node when selecting a splitting attribute. So how does the Huffding tree algorithm uses the Huffding bound? So what are all the input parameters for that? So what are all the input parameters? Training sample S is needed and attributes are needed and accuracy parameter delta and the evaluation function. This attribute selection function is also needed. So these are all the input parameters for that algorithm. So at each node of the decision tree, we need to find the attribute for which G of AI is maximum. We already know that, right? So at every node, we need to apply the attribute selection measure and we need to select the attribute for which that attribute selection measure is results in a high value. So దేనికైతే suppose for example Gini index అనుకుందాం, దేనికైతే Gini index or gain ratio అనుకుందాం, దేనికైతే gain ratio higher value వచ్చిందో ఆ attribute ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆ ఎవాల్యుయేషన్ ఫంక్షన్ ఇక్కడ మనం తీసుకోవాలి, either Gini index or gain ratio or gain whatever. And here the condition is if let us consider that AA and AB are the two attributes. అవి ఏంటి అనేది తర్వాత చూద్దాం. ఈ రెండు ఒక two attributes అనుకుంటే what is the condition here? If G of AA minus G of AB is greater than the epsilon, where epsilon is given by the equation. ఆల్రెడీ మనం epsilon గురించి ఇక్కడ ఈక్వేషన్ లో మాట్లాడుకున్నాం కదా, అక్కడి నుంచి తీసుకోవాలి మనం. So if the difference between the values is greater than epsilon, then AA can be selected as the best splitting attribute with confidence 1 minus $. So what is this AA and AB? Here AA is the attribute that achieves highest value for G for evaluation function for a given model, where AB is the attribute that achieves second highest value. So AA is the attribute that achieves the topmost value for the evaluation function. AB is the attribute that achieves the second highest value for that evaluation function. So what are the properties of the Huffding tree? Multiple scans of the same data are never performed and the algorithm is incremental. These two are the properties of the Huffding tree. So incremental in the sense you can consider this diagram. So you can choose for this data stream, this is the initial data stream and this is the data stream after certain time. So initial data stream lo tree konchame construct ayindi. So next కొంతసేపు అయిన తర్వాత నెక్స్ట్ డేటా స్ట్రీమ్ చేంజ్ అయింది. నెక్స్ట్ అప్కమింగ్ డేటా స్ట్రీమ్ తో ఇట్ కన్సిడర్ సమ్ అదర్ కండిషన్ అండ్ ఇట్ ఎక్స్టెండ్స్ ద ట్రీ హియర్. సమ్ bytes is greater than 60k, సమ్ ట్రీని ఇక్కడ ఎక్స్టెండ్ చేసాం. వేరేస్ ఇన్ కేస్ ఆఫ్ ట్రెడిషనల్ అప్రోచ్ డెసిషన్ ట్రీ అంతా ఒకేసారి కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం హఫ్డింగ్ ట్రీతో we are only considering the sample of the examples and we are constructing the tree partially with the
by considering the present streaming data. అంటే ప్రెసెంట్ డేటా స్ట్రీమింగ్ డేటా ఏదైతే ఉందో దాన్నే మనం శాంపుల్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ గా తీసుకొని ట్రీని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఎప్పుడైతే మళ్ళీ స్ట్రీమింగ్ డేటా చేంజ్ అయిందో దాన్ని బేస్ చేసుకొని ఆ కన్స్ట్రక్ట్ చేసిన ట్రీని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు. సో హియర్ ద నోడ్స్ ఆఫ్ ద ట్రీ ఆర్ క్రియేటెడ్ ఇంక్రిమెంటల్లీ యాజ్ మోర్ samples are added. So with this incremental nature, we can use the tree to classify data even while it is being built. So this property constrained with batch learners. That means this is somewhat different with the traditional method, which wait until the data are accumulated before constructing the model, because it requires a static data. Traditional ga manaki em kavali ante static data kavali. So model anta accumulate ayyedaka adi agalsi vastundi anamata. So the tree will continue to grow and become more accurate as more training data streaming. So the tree will continue to grow and become more accurate as more training data streaming. Training data వచ్చేంత వరకు training data వచ్చే కొద్దీ tree become more and more accurate అన్నమాట. What are the drawbacks here? It takes a great deal of time in breaking near ties. So ఇప్పుడు సపోజ్ ఈ గెయిన్ వాల్యూ ఉంది కదా, ఈ ఎవల్యూషన్ ఫంక్షన్ 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 2 అట్రిబ్యూట్స్ కి ఈ ఎవల్యూషన్ ఫంక్షన్ సేమ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 అట్రిబ్యూట్స్ కి ఎవల్యూషన్ ఫంక్షన్ సేమ్ వచ్చింది. సో అప్పుడు మనం దాన్ని ఏమంటామంటే టై అయినట్టు. అలాంటి నియర్ టైస్ ఉంటే ఈ అల్గోరిథం అంత ఈజీగా వాటిని బ్రేక్ చేయలేదంట. అండ్ వాట్ ఈస్ ద అనదర్ డ్రాబ్యాక్? మెమరీ యూటిలైజేషన్ కెన్ బి ఫర్దర్ ఆప్టిమైజ్డ్ and it cannot handle concept drift, because once a node is created it can never be changed. So concept drift ante enti ante changing the target statistics with respect to the time change ayipodi statistics change avutu untayi. సో వన్స్ ఒక నోడ్ క్రియేట్ అయింది అంటే ఇది నోడ్ ని చేంజ్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ మనం ఇంక్రిమెంటల్ నేచర్ లో ట్రీ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఇక్కడ అడిషనల్ నోడ్ యాడ్ అవుతుంది కానీ ఆల్రెడీ క్రియేట్ అయిన నోడ్ అయితే చేంజ్ అవ్వట్లా. సో దట్ ఈస్ ద డ్రాబ్యాక్ హియర్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆల్రెడీ క్రియేట్ అయిన నోడ్ కూడా చేంజ్ అవ్వాలి యాక్చువల్ గా అయితే. సో అప్పుడు కాన్సెప్ట్ డ్రిఫ్ట్ టాపిక్ అనేది మనకి రాదు. సో ఇది అవ్వట్లేదు కాబట్టి ఇట్ కెనాట్ హ్యాండిల్ కాన్సెప్ట్ డ్రిఫ్ట్, బికాస్ వన్స్ ద నోడ్ ఈస్ క్రియేటెడ్ ఇట్ కెన్ నెవర్ బి చేంజ్డ్. So for that we are going for the next one, which is a very fast decision tree. Very fast decision tree కి వెళ్తున్నాం అన్నమాట. ఇదేం చేస్తుంది అంటే టైం ఉందా ఇంకా? సో ఐ విల్ కంటిన్యూ దిస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నేను నా సైడ్ నుంచి మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఈ పర్టికులర్ చాప్టర్ మీరు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే